నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. సైబరాబాద్ పరిధిలో జరిగిన ఎస్ఓటీ దాడుల్లో కల్తీ గుట్టు రట్టయింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను అధికారులు గుర్తించారు. దాదాపు 3500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను గుర్తించారు. సింథటిక్ కెమికల్స్ వేసి అపరిశుభ్రమైన పరిస్థితుల్లో దీన్ని తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. నిజానికి సదరు సంస్థ లైసెన్స్ 2 ఏళ్ల క్రిందటే ముగిసింది. అయినప్పటికీ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ కల్తీకి తెరలేపారు. కల్తీ అల్లం వెల్లుల్లి తయారీ కోసం హానికరమైన రంగులను వినియోగిస్తున్నారు. సింథటిక్ ఫుడ్ కలర్, గమ్ పౌడర్, సోడియం బెంజోయేట్ వాడుతున్నారు. ఇక నిందితుడిని మెహమూద్ అలీగా గుర్తించారు. సైబరాబాద్ పరిధిలో జరిగిన ఎస్ఓటీ దాడుల్లో కల్తీ గుట్టు రట్టయింది. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను అధికారులు గుర్తించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ కంపెనీ యొక్క ఏదైతే లైసెన్స్ ఉందో అది ఆల్రెడీ ఎక్స్పైర్ అయింది, 2 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ వాళ్ళు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో, సో అది కూడా టోటల్ గా కల్తీ సింథటిక్ ని యూజ్ చేసి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ యామిని, మనం ఇక్కడ క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. రాజేందర్ నగర్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ ఏరియాలోనైతే ఏదైతే కల్తీ వెల్లుల్లికి సంబంధించి కొన్ని బ్రాండ్లు కూడా వాళ్ళు యూజ్ చేయడం అయితే, ఫేమస్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో రోషన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మాస్ డైమండ్, ఇంకొకటి స్వచ్ఛమైన అల్లం, ఈ 3 కంపెనీల పేర్లను యూజ్ చేసుకొని అయితే వాళ్ళు ప్రస్తుతానికి ఆ యొక్క అల్లం వెల్లుల్లిని అయితే ఇచ్చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు అయితే వెంటనే అక్కడికి చేరుకొని ఆ యొక్క పూర్తి స్థాయిలో దాదాపుగా 3500 కిలోల టన్నుల ఈ యొక్క కల్తీ అల్లం వెల్లుల్లిని అయితే వీళ్ళు పట్టుకోవడం అయితే జరిగింది. అయితే ఏదైతే ఈ కల్తీ వెల్లుల్లి దాంట్లో సింథటిక్ ఐటమ్స్ ని కావచ్చు, అండ్ అంతేకాకుండా చాలా వరకు రంగులు ఏవైతే ఫుడ్ కలర్స్ ఉంటాయో ఆ యొక్క ఫుడ్ కలర్స్ ను కూడా అవి ఆరోగ్యానికి చాలా హానికరం, అట్లాంటివి యూజ్ చేస్తున్నారు. దీనికి పూర్తి స్థాయిలో కూడా అక్కడి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ ఫుల్ గా ఉండడంతోనే ఇంత పెద్ద ర్యాకెట్ ని వాళ్ళు నడుపుతున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 2 సంవత్సరాల క్రితమే దీనికి సంబంధించిన లైసెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క లైసెన్స్ ఎక్స్పైర్ అవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం భయం లేకుండా వారి యొక్క పని చేయడం అనేది మనము అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో క్లియర్ కట్ గా తెలిసే విధంగానైతే చేస్తుంది. యామిని, అంటే లిఖిత, 2 సంవత్సరాల క్రితమే వీళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. అంటే లైసెన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత చేస్తున్నారా ఇలాగా ఏదైతే కల్తీ ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదంటే వాళ్ళ ఏదైతే లైసెన్స్ ఉన్న టైంలో కూడా 2 సంవత్సరాల క్రితం కూడా ఇదే ఫాలో అయ్యేవారా కల్తీ? అంటే మొదటి నుండి కూడా వీళ్ళ యొక్క సిస్టమ్ అయితే నడుస్తూనే ఉంది. ఆ ముందు కూడా చాలా వరకు దీనిపైన కంప్లైంట్లు వచ్చినప్పటికి కూడా పెద్దగా లైసెన్స్ ఉండడంతో ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎక్కువ శాతం అక్కడికి ఈ అధికారులు వెళ్ళడము, తనిఖీలు చేయడము, దాని తర్వాత వారికి కావాల్సిన తాయిలాలు వాళ్ళు అందుకొని సైలెంట్ గా ఉండడం జరిగింది. దాని తర్వాత ఏదైతే లైసెన్స్ అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ టైం అయిపోయిందో ఆ టైంలో కూడా వీళ్ళు అంటే ఇక ఇప్పుడు లైసెన్స్ కూడా లేదు అనే ఒక ధీమా ఏదైతే ఉందో దాంతో ఇప్పుడు చేసినా కానీ పెద్దగా వాళ్ళకు ఫరక్ పడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ యొక్క పనిని పూనుకున్నారు. మనం దొరికిన మెటీరియల్ కూడా చూడొచ్చు, చాలా ఎక్కువ మోతాదులోనైతే వాళ్ళు కల్తీ వాడుతున్నారు. అలాగే ఎక్కువ ప్యాకెట్స్ బ్రాండ్స్ కూడా యూజ్ చేస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. యామిని, రైట్ లిఖిత, థ్యాంక్ యూ.